మననము. ఓం చెప్పాలందరూ. ఓం నమో నారాయణాయ. గట్టిగా ఓం నమో నారాయణాయ. దీంట్లోంచి ఏం తీసుకోమన్నారు? రా. గట్టి చెప్పండి, ఏం తీసుకోమన్నారు? రా కాదా, రా. ఏం తీసుకున్నారని? రా. రా, నా దగ్గర రా. ఓం నమ శివాయ. ఏం తీసుకోమన్నారు? మా. మా తీసుకోండి. మా బడి తీస్తే ఆ అష్టాక్షరీ మంత్రం ఏంటి? ఓం నమో నారాయణాయ. పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ. ఈ రెండింటిని కలిపితే వచ్చిందే రామ అనే శబ్దం స్వామి చెప్పారు. ఒక్క మారు గట్టిగా పరమాత్మ గట్టిగా మనం హర్షధ్వాలు తెలియజేయాలి. స్వామి అండి. ప్రతి మన చప్పుడు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, వాంగ్మయి, విశ్వమయి, వేదమయి, ప్రేమమయి, శాంతమయి, ప్రశాంతమయి అన్నీ మన స్వామి. కాబట్టి స్వామికి నిత్యము కూడా ఆనందాన్ని ప్రకటిస్తూ ఉండాలి. చూడండి, భగవంతుడు వారు ఉపన్యసిస్తుండగా బంగారు మీ అందరూ నా ప్రాపర్టీ అనగానే మనం ఎగిరెగిరి గంతేసి మరి చప్పట్లను కొడతాం. దేనికి కొడతాం? మనకేం తెలియక, లేక, రాక, పోక. కానీ ఎక్కడైతే సత్యసాయి పరంధాముని యొక్క దివ్యమైన సన్నిధిలో మనం ఉంటామో అప్పుడు తన్ లేదు, మన్ లేదు, ధన్ లేదు, మొత్తం అంతా ఉన్నది ఒక్కటే. స్వామి అది ఇది రెండు ఉండవు, ఉన్నదంతా ఒక్కటే అనే తత్వం చెప్పాడు కదా హనుమంతుడు నిన్న. ఆ సుగ్రీవుడికి అడిగినప్పుడు, నాయనా చందమామలో ఏం కనిపిస్తుంది అంటే, నాకు మాత్రం ఎవరికేం కనిపిస్తుందో లేదు కానీ స్వామి నాకు మాత్రం మీ యొక్క ప్రతిబింబం కనిపిస్తున్నట్టుగా ఎక్కడ చూసినా అక్కడ ఉండే సాయీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా తానై ఉన్నాడు, చల్లని చూపుల. కాబట్టి మనందరం ఒక్కసారి రామాయణంలోకి, ఒక్కసారి ఆ అద్భుతమైన అమృత సాగరంలోకి డుబుంగన ఒక్కసారి మునిగితే మనకి గుర్తొచ్చే కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా వినండి. రామతత్వం ఎక్కడుంటుందో తెలుసుకోవాలి. రామతత్వం ఫస్ట్ ఎక్కడుంటుందో మీకు చెప్పే అత్యున్నతమైన ప్రామాణికమైన అంశం ఇది. వశిష్ఠ మహర్షి వారు దగ్గర విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నటువంటి యొక్క రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని నలుగురిని పిలిచి దశరథ మహారాజు వారు చక్కగా సుమంతుడు, ఎవరండి సుమంతుడు? ఆ మంత్రిని పిలిచి, ఓ మంత్రి సుమంత, నా నలుగురు కుమారులు కూడా రథం ఎక్కించుకొని నువ్వు మొత్తం ఆ సేతు హిమాచలము నుండి కన్యాకుమారి వరకు మొత్తము భారతదేశం అంతా కూడా దేశయాటన చేయించు. విద్యాభ్యాసం పూర్తయినంత మాత్రాన రాజ్యాధికారాన్ని చేపట్టేటువంటి యొక్క అనుభవం వీరికి లేదు. అన్ని తీర్థములు, అన్ని క్షేత్రములు, అన్ని రాజ్యములు, అంతమంది రాజులు మొత్తం అంతా వీరికి ఒక్కసారి పరిశీలనగా, పరిశోధనగా పరికింపజేసి వీరిని తెచ్చి ఇక్కడ ఉంచు అంటే అట్లానే అతను సుమంతుడు తీసుకెళ్ళాడు. మొత్తం అందరినీ అన్ని తిప్పాడు, తెచ్చాడు. ఇక్కడ ఒక అద్భుతమైన అంశాన్ని గమనించాలి. వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి వారు, శ్రీరాముల వారు ఎవ్వరితోని మాట్లాడటం లేదు. ఎవ్వరితో, దశరథునితో, కౌసల్య ఎవ్వరితో మాట్లాడటం లేదు. మౌనము దాల్చి అలా చూస్తూ ఉన్నారు. ఎక్కడో ఆకాశంలో చూస్తూ ఉన్నారు, గాల్లో వ్రేలు తిప్పుతూ ఉన్నారు. సత్యసాయి పరమాత్ముడు మనం చూసాం కదా, స్వామి దర్శనంకి వచ్చేటప్పుడు ఆ సింహాసనంలో కూర్చునేటప్పుడు ఇలా 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 ఇది అంటూ ఉంటారు. ఒక స్టూడెంట్ అడిగాడు, ఏమి స్వామి ఇలా ఇలా వెళ్తాడంటే, ఒరే ఇక్కడ కూర్చున్నటువంటి భక్తుల యొక్క అనేక మంది తలరాతలు వక్రముగా ఉంటే వాటి సక్రమంగా రాస్తున్నాను రా బంగారు స్వామి చెప్పారు. కాబట్టి మన బోటి వారికి అనుగ్రహాన్ని అందించే పరమాత్ముడికి మన కృతజ్ఞతలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఆ విధంగా ఉంటే దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు అందరూ వచ్చి పలకరించారు. కానీ రాముడు ఏ మాట కూడా మాట్లాడటంలే, మౌనాన్ని ఆశ్రయించి ఉన్నాడు. మౌన వ్యాఖ్యా ప్రకటితం పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మ చైతన్యం ఎక్కడ ప్రకటితం అవుతుందంటే మౌనములోనే ప్రకటితం అవుతుంది. అందుకే మౌనంగా ఉండురా, మౌనంగా ఉండురా, మౌనంగా ఉండురా అంటున్నాం. కానీ ప్రవచనం ఇక్కడ అయిపోగానే కూడా మనం గొల్లుమని లేచిపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? మనస్సు చంచలమైనది, బుద్ధి వక్రమమైనది. ఎప్పటికి కూడా అది మనం తిన్నగా నడవనివ్వదు. ఇవాళ అదే చెప్పుకుంటాం. మనకు అద్భుతమైన ఎగ్జాంపుల్ని ఆంజనేయ స్వామి ఈరోజు ఇస్తున్నారు. మనం ఎలా సాధనలో ముందుకెళ్లాలో ఆంజనేయ స్వామి చెప్పబోతూ ఉన్నారు. ఆ విధంగా ఉంటే అప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దశరథ మహారాజు వారు వశిష్ఠుల వారిని పిలిచి, అయ్యా చూడండి పండితోత్తమా,
ఓ ఋషివర్యుల ఏమి రాముడు ఇట్లా ఉన్నాడు అంటే, మీ అందరూ బయటికి వెళ్ళిపోండి రామచంద్రమూర్తితో ఆ వశిష్ఠుల వారు మాట్లాడారు. అప్పుడు రాముడు అడిగిన ప్రశ్నలు, వశిష్ఠులతో చర్చించినటువంటి ఆధ్యాత్మిక నిగూఢమైన అంశములు, తత్వము నిజముగా అత్యున్నత ప్రామాణికము. ఇదే ఇప్పటికి కూడా ఒక గ్రంథం ఉన్నది, వశిష్ఠుల వారు రాముల వారు మాట్లాడుకున్న వేదాంగములలోని అత్యున్నతమైనటువంటి లోతైన విశ్లేషణ కలిగినటువంటి ఆ అంశములతో కూడినటువంటి మహాగ్రంథమే రామగీత. ఏంటంటే